హలో హలో నాన్న, నేను ఆదిత్యని. రే ఆదిత్య, నువ్వా? ఏంట్రా ఇంత రాత్రిపూట నిద్రపోలేదా ఇంకా? లేదు నాన్న, నీతో మాట్లాడదామని పడుకోకుండా ఉన్నాను. నాతో మాట్లాడడానికి ఇప్పటి వరకు పడుకోకుండా ఉండటం దేనికిరా? స్కూల్ నుంచి రాగానే చెయ్యొచ్చు కదా. చెయ్యొచ్చు నాన్న, కాకపోతే అందరూ ఉండగా నీతో మాట్లాడలేను, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకురా? ఏమైంది? అక్కడ నిన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారుగా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా? అది కాదు నాన్న. ఓ, అమ్మ గుర్తొస్తుందా? అదంతా కాదు నాన్న, నేనిక్కడ ఉండలేకపోతున్నాను. ఇక్కడ నాకేమీ నచ్చట్లేదు. ప్లీజ్ నాన్న, నేనింటికి వచ్చేస్తాను. అదేంట్రా అలా అంటావు? పెద్ద స్కూల్ అన్నావు, అంతా బాగుందన్నావు, ఇప్పుడు ఇలా అంటావేంటి? ప్లీజ్ నాన్న, నేనింటికి వచ్చేస్తాను. మాకు మాత్రం నిన్ను దూరంగా ఉంచాలని ఉంటుందా చెప్పు? నిన్ను చూడాలని మాకు మాత్రం అనిపించదు? నీ భవిష్యత్తు బాగుపడాలన్నా, మేం పడ్డ కష్టాలు నువ్వు పడకూడదన్నా తప్పదురా. ఎంత ఇబ్బంది అయినా భరించాలి. నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలి. అయినా నువ్వేమైనా పరాయి వారింట్లో ఉన్నావురా? నీ అత్తయ్య మామయ్య ఇల్లే కదా. కాకపోతే నువ్వు ఎక్కడ గారాబం చేసినట్లు అక్కడ చేయలేవు. చక్కగా చదువుకోలేదనుకో మీ మామయ్య ఊరుకోడు. అందుకని అత్తయ్యని మామయ్యని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పినట్లు వింటూ బుద్ధిగా ఉండు, సరేనా? అలాగే నాన్న. ఒకసారి అమ్మతో. అమ్మా చెల్లి అందరూ బాగున్నారా? ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. నేను రేపు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడిస్తాలే, సరేనా? నా స్నానం కూడా అయిపోయిందా? లలలా, లలలా, లలలలలలా, లలలలలలా, లలా, లలలా, లలలలలలా, లలలలలలా, లలా, లా. ఓ, అభిరా. నో డిస్టర్బ్. వాల్యూమ్ చెక్. తగ్గు తగ్గు, ఇంకాస్త తగ్గు. మైక్ టెస్ట్ ఓకే. లలలా, లలలా, లలలలలలా, లలలలలలా, లలా, లలలా, లలలలలలా, లలలలలలా, లలా, లా. ఇవాళ నాకు హాలిడే. హాలిడే, హాలిడే, హాలిడే. ఇవాళ నాకు జాలీడే. జాలీడే, జాలీడే, హాలిడే, జాలీడే, జాలీడే, హాలిడే, జాలీడే, హాలిడే, జాలీడే, హాలీ హాలిడే, జాలీ జాలీడే. ఆ అబ్బా, ఏ లాక్ లేదు. నా బ్రష్ ఏది? అరే, చెక్క పెట్టెలో టీవీ గమ్మత్తుగా ఉంది. జీ 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 జీ. చూడాలనుకుంటే తెరవాలి, వద్దనుకుంటే మూయాలి. జీ 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 జీ. అబ్బా, ఎంత అందంగా ఉందో ఈ గాజు పెట్టే. ఈ బొమ్మేంటి? దీంట్లో భలేగా నుంచున్నాడే. హాయ్. అమ్మో, బల్బు కూడా ఉంది రోయ్. అరే, గన్ కూడా ఉంది ఇక్కడ, నేను చూడలేదు. అబ్బా,
చాలా బరువుగా ఉంది బాబోయ్. అరే, కట్టెల చెప్పులు మా ఊరి గుడిలో రాముల వారి చెప్పుల్లా ఉన్నాయి. అమ్మో, రాములారివి నేనేసుకోవడమేంటి? తప్పు తప్పు. రాజావారు వస్తున్నారు ఇప్పుడు. ఏయ్, ఎవరక్కడ? నా వెనకాలే రండి. అబ్బా, చచ్చన్రా బాబు. అయితే నువ్వన్నమాట నన్ను క్రింద పాడేసింది. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. అరెరే, ఇది సచిన్ కొట్టిన బాల్. సచిన్ అవుట్. ఇది సేవాగ్ షాట్ బాల్. సూపర్ క్యాచ్. ఇది యువరాజ్ క్యాచ్. షకా క్యాచ్. షకా క్యాచ్. ఈ ఆదిత్యగాడేంటి ఇంకా బయటికి రాడు? ఇంతకు ముందు ఇలా విజిల్ కొడితే అలా వచ్చేసేవాడు. ఇవాళ ఏమైంది వీడికి? అమ్మా, ఏ కిషోర్, ఎక్కడా? నేను ఇక్కడున్నాను. ఏ ఆదిత్య, అక్కడేం చేస్తున్నావురా? ఏంట్రా? ఓ బాలా, సర్లే పద, గ్రౌండ్కెళ్ళి ఆడుకుందాం అనుకున్నాం కదా, రావా? లేదు లేదు, ఇప్పుడే వస్తున్నాను. వెయిట్ చేయి. అబీరా, ఆడుకోవడానికి అబీరా ఎందుకులే? గుర్తుందా ఏమేం తీసుకురావాలో? గుర్తుందమ్మా. వంట సామాగ్రి, ఆకుకూరలు. అది కాదు, ఇది. దీని గురించి అడుగుతున్నాను. యాపిల్ జ్యూస్ 1 లీటర్ 6 ప్యాక్స్, కేక్ బిస్కెట్స్ 4 ప్యాకెట్స్, బట్టర్, ఇంకా చీజ్. ఎక్కడికి రా ఆదిత్య? అత్తయ్య, అది అది గ్రౌండ్కి వెళ్తున్నా ఆడుకోవడానికి. ఏంట్రా అది? బాలా, ఎవరిచ్చారా డబ్బులు? నాకు తెలియకుండా మీ మామ ఇచ్చాడా? రంగయ్య, నువ్విచ్చావా? లేదమ్మా. వేలకు వేలు ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో చేర్పించింది రోడ్ల వెంబటి బలాదూరుగా తిరగడానికా? ఖాళీ దొరికితే చాలు ఆటలంటూ పరుగులు పెట్టడానికి ఇది మీ ఊరు కాదు. ఏమైందబ్బా, వీడింకా బయటికి రాడు? వింటున్నావా? ఎవర్రా అది? ఏ విధవరా నా ఇంటి దగ్గరకొచ్చి ఇలవేసింది? అమ్మ బాబాయ్, ఈమె చేతికి చిక్కితే చంపేసేలా ఉంది. రే ఆదిత్య, ఈ రాక్షసి ఇంట్లో ఎలా ఉంటున్నావురా? రే ఆగరా, ఆగరా, పడతాయి. అమ్మో, దొరికితే ఇంకేమైనా ఉందా? కరకర నమిలేస్తుందేమో. పాపం, ఆదిత్యగాడిని ఏం చేస్తుందో. నువ్వే చెప్పావా వాడికి విజిల్ వేయమని? నువ్వు బయటికెళ్ళడానికి ఇది సిగ్నలా? ఉండు, నీ పంచెత్తా. పోనీలేండి అమ్మగారు. చిన్నపిల్లడు ఏదో సెలవు కదా అని ఆడుకుందాం అనుకున్నాడేమో. అరే, 3 పూటలా బాగానే మెక్కుతున్నాడు. కనీసం దాని గురించైనా. ఈ పూట శాంతమ్మ గారు ఆదిత్యబాబుని ఈ సాగుతోనైనా కొట్టాలని గట్టిగా అనేసుకున్నట్టున్నది. నేనే ఎలాగైనా తప్పించాలి. నువ్వెళ్ళు రంగయ్య, వీడి సంగతి నేను చూసుకుంటా. ఆదిత్యబాబుని కూడా నాతో తీసుకెళ్తానమ్మా. నాకు తోడుగా ఉంటాడు. ఏం పాపం? అంటే అది వస్తువులు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, నాకు సాయంగా ఉంటాడని అమ్మగారు. ఏదో ఒకటి తగలెట్టండి. హలో, ఏంటక్కయ్యా, ఎలా ఉన్నావు? నేనేం బాలేన్రా.
అదేంటక్కయ్య అలా అంటున్నావు? ఏమైంది? హా, మీ బావగారికి పిచ్చెక్కిందిరా. ఆ అవునా? అయితే ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయావా? అయ్యో రాత, పిచ్చి అంటే ఆ పిచ్చి కాదురా. ఈ మధ్య ఆయన చెల్లెలు పార్వతి ఉందే, దాని కొడుకుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు. వాడికి మంచి చదువు చెప్పిస్తారట మీ బావగారు. దానికంత టెన్షన్ ఎందుకక్క? పాపం ఓ పేద పిల్లాడికి చదువు చెప్పించాలని అనుకుంటున్నాడు. మంచి పనే కదా. చెప్పేది పూర్తిగా వినరా సన్యాసి. ఆ దరిద్రుణ్ణి దత్త తీసుకుంటారట. వాడు ఆయనకి వారసుడట. ఆ అలా అన్నాడా? అవునరా, నాకు చచ్చేంత దిగులుగా ఉందిరా. ఆ కుర్రాడు ఏకు మేక ఎలా ఉన్నాడ్రా. నువ్వేం వర్రీ అవ్వకక్క. వాడిని ఆయన దత్తత తీసుకుంటానని అంటుంటే వర్రీ అవద్దంటావేంట్రా? అది కంగారంటే వాడు అక్కడ ఉంటే కదా. అంటే వాడంతట వాడు మన ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఎలా? ఎలా అంటే నువ్వు వాడిని హింసిస్తావు, పీడిస్తావు, రాజి రంపాన పెడతావు. పద పద తాతయ్య. అత్తయ్య మళ్ళీ బయటకొస్తే అమ్మో ఏం చేస్తుందో ఏమో. పద పద. సర్లే గాని చేతులు తీ బాబో. నువ్వు ఇట్లా పట్టుకుంటే నేను అత్తయ్య కట్టె తీసుకోవడానికి వెళ్ళిందా ఏంటి? పిల్లోడిని సెలవుతనని కూడా ఆడుకోనికపోతే పిల్లల్లో ఓసారి ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఆదిత్య బాబా, ఇంకా అమ్మగారేం రారు గానీ నువ్వు హుషారుగుండు. ముసలోడు మళ్ళీ టుంగు టుంగుమంటూ నడుస్తాండవేంది? తాతయ్య చూసావా ఇప్పుడు? ఇది అంతలే అబ్బాయ. నీ వయసులో మేము సిటికి ఎత్తే తుర్రుమంటూ సిక్కకుండా పారిపోయేవాళ్ళం. ఓ అలాగా. ఇప్పుడు చూడు. ఠక్ ఠక్. ఏం చేస్తుండవు బాబు? బైక్ తాతయ్య, ఇది కిక్కు కొడుతున్నాను. జీ జీ ఆ స్టార్ట్ అయింది. జీ జీ ఆ జీ జీ జూ జీ జీ జూ. బాబు మరి ఈ తాతయ్యని ఎక్కించుకోవా? జీ జీ జూ. పో తాతయ్య, నాది చిన్న బైక్ అంట. సర్లే బాబు, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళు. నీ వెనకాలే నేను వస్తా. జాగ్రత్త నాయనా. జీ జీ జూ. అమ్మో వచ్చేసావా? జీ 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 ఆ ఆ జీ 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 జూ. ఆదిత్య బాబు ఏంటి ఆకుండా వెళ్ళిపోతున్నాడు? అమ్మా, కనిపించకుండా పోతే కష్టం రా బాబు. నిన్ను పట్టుకోలేక నా అవస్థలు ఎవరికి చెప్పుకునేది? అమ్మా, అయ్యా, ఆగు బాబు. బ్రేక్ వేయి బాబు. ఏంటి తాతయ్య అంతలా అరిచి ఆగమన్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. జీ జీ జీ. త్వరగా రా తాతయ్య, నే రెడీ. 3, 2, 1. అబ్బా ఛ. ఏయ్ ఎవర్రా? ఎలా ఉందిరా వీరు? ఎవడ బాబు ఆ కుర్రకొంక? నిన్నేమైనా అన్నాడా చెప్పు. ఏంటి బాబు మాట్లాడవు? ఎవడా పిల్లోడు? మామయ్యకి చెబితే తాట తీస్తాడు. వాడు వీరు, నా క్లాస్మేట్. చూడలేదు, సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదిత్య, నువ్వేంటి ఇక్కడ?
అరే హా, హా, హా. టీను ఏంటి విశేషాలు? మేం మార్కెట్కి వెళ్తున్నాం, వస్తావా? ఆదిత్య ఏంటిది? పురత ఎలా పడ్డా? బాబో మెల్లగా, ఇప్పుడేగా నీ కాస్మెట్ ఈరుగోడు బురద చల్లింది, ఇంతలోనే ఆ పరుగెందుకు? కాస్త మెల్లిగా వెళ్ళు బాబో. ఏంటాదిత్య పురదేసిన వీరు కన్ని ఊరికి ఎందుకు వదిలేసావ్? నేనైతేనా ఏం చేసేదానివి? నాకొచ్చిన కాలిగోర్లతో వాణ్ణి రెక్కేసేదాన్ని, నా పదునైన ముక్కుతో వాణ్ణి డొక్కల పొడి చేసేదాన్ని, నా బలమైన రెక్కలతో ఎగిరెగిరి తన్నేదాన్ని. ఏంటల్లా నవ్వుతున్నావ్? నేను చేయలేనా? ఏమోలే, పద పో. నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావు, నేను రాను పో. సర్లే కాని ఇంటికి వెళ్ళు. అభిరా ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ జరిగిందేమి చెప్పు మాకు. ఓ అభిరా, నేనొచ్చే వరకు ఇద్దరూ కామ్గా ఉండండి. ఎవరా ఇద్దరు ఆదిత్య? ఓ మైత్రి, నువ్వా? అదిగో మేఘాలు. ఏదో హాయిగా వెళ్ళి మెల్లిగా వచ్చే నా ప్రాణానికి ఈ వయసులో ఈ పరుగులేంటి బాబు. అమ్మా అమ్మా. ఏ ఆదిత్య, నేను షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? నేనా? వద్దులే మైత్రి, నువ్వెళ్ళు. అరే ఆదిత్య, ఏంటిది బురద? కిందేమైనా పడ్డావా? పడలేదమ్మా. ఆహా, ఇదంతా ఇప్పుడెందుకులే తాతయ్య, వదిలే. ఎందుకు శనబాబు చెప్పొద్దంటావు? నువ్వు చెప్పు తాతయ్య. వద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. నువ్వు ఆగు బాబు. ఆడెవడో జీరుగాడంటమ్మా. ఆదిత్య బాబు కలాస్మేట్ అంట, బురదేసి పారిపోయింది ఎదవ. ఆడు గాని నాకు దొరకాలే, అదే బురదలో వేసి. నేను షాపింగ్కి వెళ్తున్నా, వస్తావా రావా? ఎందుకు రాను తాతయ్య, నేను మైత్రితో పాటు షాపింగ్కి వెళ్తున్నాను, దారిలో కలుస్తా, సరేనా? సర్లే గాని జాగ్రత్త బాబు. మైత్రి, ఏమైంది? ఏం లేదు. కోపం వచ్చిందా? మరి రాదా? లేపోతే ఆ వీరుగాడు చేశాడని నాకెందుకు చెప్పలేదు? చెబితే ప్రిన్సిపల్ మేడంకి చెప్పి బాగా కొట్టించేవాళ్ళం. అందుకే చెప్పొద్దన్నాను. అది కాదు. అబ్బా, వాడి జోలు మనకెందుకు కానీ, వదిలే, స్పీడ్గా తొక్కు, నేను పరిగెట్టగలను. ఎందుకు పరిగెత్తడం? ఇదిగో నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటాను. సైకిల్ నడపడం నాకు రాదు. మరి వచ్చేవాడిలాగా ఫోర్స్ పెట్టావుగా, స్పీడు గీడు అని. సారీ మైత్రి. సర్లే కూర్చో. మరి నీ కోపం పోయిందిలే, కూర్చో. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.